హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి ఆశల శిఖరాలు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆశల శిఖరాలు నవల ఆడియో 11వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. సీత గోపాలం సంసారంలో కలతలు రేగి సీత ఊరు వెళ్ళిపోయినప్పటి నుంచి నా మనసులో లేదు. ఏ విధంగానైనా సరే వాళ్ళిద్దరూ ఈ స్పర్ధలు తొలగి మళ్ళీ ఒకటవ్వాలి. నా మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం శాంతి గోపాలాన్ని చదరంగంలో పావులా తిప్పడం నాకెంతో అశాంతిగా బాధాకరంగా ఉంది. శాంతికి నిజంగా గోపాలం పట్ల ఆకర్షణ కలిగి ఉంటే అలా అంటి ముట్టనట్టుగా అందనట్టుగా ఉండేది కాదు. యజమాని ఉద్యోగి సంబంధం అసలు ఏర్పరిచేది కాదు. తనతో భాగస్వామిగా కలుపుకునేది. అతని వ్యక్తిత్వం పట్ల, తెలివితేటల పట్ల, తనకు కలిగిన గురిని, అభిమానాన్ని ఏదో విధంగా 1000 నోళ్ల అందరి ముందు చాటి ఉండేది. ఒక విధంగా జీవితం పట్ల, మరో విధంగా సంఘం మీద కసితో ఉన్మాదంగా ఉన్న గోపాలానికి నేను చేస్తున్న హెచ్చరికలు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు అవుతున్నాయి తప్ప ప్రయోజనం కనిపించడం లేదు. గోపాలం చూపిస్తున్న ఈ మూర్ఖత్వానికి అమాయకులైన సీత, పిల్లలు బలి పశువుల్లా ఆహుతయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఈ సంసారం అనేక ఒడుదుడుకులు లేకుండా మళ్ళీ స్థిరంగా నిలబడాలంటే అది ఒక్క సీత చేతిలోనే ఉంది. భర్త వక్రమార్గం పట్టినందుకు ఆగ్రహపడకుండా సహనంతో ప్రవర్తించాలి. సీత ఈ విషయంలో ఓరిమి వహించలేదని, తొందరపడిందని నేను అనుకోను. పిల్లల కోసం అవసరమైతే అభిమానం కూడా త్యాగం చెయ్యాలి. గోపాలంతో ప్రస్తుతం ఉన్న మంచిని గురించి జ్ఞాపకం చేస్తూ సీతకి కర్తవ్యం బోధిస్తూ 2-3 ఉత్తరాలు రాశాను. వాటికి వెంటనే కాకుండా బాగా ఆలోచించుకుని ఉత్తరం వ్రాసినట్టుగా సీత దగ్గర నుంచి ఆలస్యంగా జవాబొచ్చింది. ఉత్తరం చాలా క్లుప్తంగా, నేను నిరాశపడేటంత చిన్నదిగా ఉంది. అన్నయ్య గారికి, నేను చాలా దురదృష్టవంతురాల్ని. నా మార్గాన నన్ను వదిలేయండి. నేను బాగా ఆలోచించే ఆయనకి దూరంగా ఉండడానికి నిశ్చయించుకున్నాను. నా మీద మీకున్న అభిమానానికి సర్వదా కృతజ్ఞురాలిని, సీత అని ఉంది. ఆ 3-4 వాక్యాలలో సీత పడుతున్న ఆవేదన, నిస్సహాయత్వం నా కళ్లకు కట్టినట్టు కనిపించసాగాయి. ఇక ఉత్తరాల్లో లాభం లేదు. స్వయంగా వెళ్ళి ముఖాముఖి వాదించో మందలించో ఒప్పించి తీరడానికి నిశ్చయించుకున్నాను. నేను సీతని చూడడానికి ప్రత్యేకంగా వెళదామని అనుకుంటుండగానే అక్కడికి దగ్గరలో ఉన్న పట్టణంలో నాకు పని కూడా కలిసి వచ్చింది. ఆఫీసు పని అనుకున్న దానికంటే త్వరగా ముగించుకుని సీత ఉన్న ఊరు వెళ్ళాను. ఊరు చిన్నది కావడం వల్ల ఇల్లు గుర్తుపట్టడం నాకేమంత కష్టం అనిపించలేదు. ఎవరినీ అడగకుండా సరాసరి ఇంటికి వెళ్ళగలిగాను. నేను వెళ్ళేసరికి ఇంటి ముందు పిల్లలతో కలిసి పాప బొమ్మలాట ఆడుతోంది. నన్ను చూడగానే బొమ్మలు క్రింద పడేసి, అమ్మా మావయ్య వచ్చాడేవ్ అంటూ లోపలికి పరిగెత్తింది. ఆ ఇంట్లో ఎవరెవరున్నారో నాకు తెలియదు. నేను తటపటాయిస్తూ బయటే నిలబడిపోయాను. సీత పోలికలు బాగా కనిపిస్తున్న ఒక ముసలావిడ బయటకొచ్చి, ఎవరు బాబు మీరు అంది. నా పేరు రవి, సీత భర్త గోపాలం స్నేహితుణ్ణి. ఈ పక్క ఊరికి పని మీద వస్తుంటే గోపాలం సీత పిల్లలు ఎలా ఉన్నారో చూసి రమ్మనమని మరీ చెబితే అంటూ నసిగాను. గోపాలం మాట వినగానే ఆమె ముఖం మార్చుకుంది. మీ స్నేహితుడికి తనకి భార్యా పిల్లలు ఉన్నారనే సంగతి ఇంకా గుర్తుందన్నమాట అంది నిష్ఠూరంగా. నేను సమాధానం చెప్పలేకపోయాను. ఇంతలో సీత గబగబా బయటకొచ్చింది. లోపల ఏదో పని మధ్యలో వదిలేసి చేతులు కడుక్కుని వచ్చినట్టుగా కొంగుకి తుడుచుకుంటూ వచ్చింది. నన్ను చూడగానే సీత ముఖంలో నమ్మశక్యం కాని ఆశ్చర్యంతో పాటు ఆప్త బంధువుని చూసిన ఆనందం కూడా వచ్చింది. రండి లోపలికి, ఎప్పుడొచ్చారు ఊరు నుంచి? ఆ గొంతులో తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. నేను లోపలికొచ్చి అక్కడ గోడవారగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ఇంతలో వాకిట్లో ఆడుకుంటున్న పిల్లలెవరో క్రింద పడి ఏడుపు సాగించడంతో, ఎవరే అది అంటూ ముసలావిడ వెళ్ళింది. అంతా బాగున్నారా అని అడిగింది సీత. ఆ అన్నాను. అంతా అని అడగడంలో ఎవరి గురించో నాకు తెలుస్తూనే ఉంది. సీత వెంటనే ఏం మాట్లాడలేదు. తల వంచుకుని నిలబడింది. నేను ఏం చెప్పలేకపోయాను. తల్లి కొంగు పట్టుకుని నిలబడిన పాపని దగ్గరకు రమ్మనమని పిలిచి వెంట తెచ్చిన బిస్కెట్లు, చాక్లెట్ల ప్యాకెట్స్ ఇచ్చాను. బాబు ఏడి అని అడిగాను. తమ్ముడికి జ్వరం అంది పాప. నేను సీత వైపు చూశాను. వారం 10 రోజుల నుంచి జ్వరం, మూసిన కన్ను తెరవడం లేదు అంది. ఏమిటి సుస్తి ఆదుర్దాగా అడిగాను.
సీత వెంటనే జవాబు చెప్పలేదు. ఇలా రండి లోపలికి, బాబును చూద్దురుగాని అంది. నేను లేచి సీతను అనుసరించి వెళ్ళాను. లోపల 4-5 ఆడవాళ్లున్నారు. ఏదో విషయం గురించి వాళ్ళు గట్టిగా వాదించుకుంటూ ఘర్షణ పడుతున్నారు. నేను లోపలికి అడుగు పెట్టగానే అందరూ కేకలు మానేసి నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు. సీత వాళ్ల వైపు చూడకుండా నేనెవరో వాళ్ళకి చెప్పకుండానే రండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది. గదిలో మంచం మీద పడుకున్న బాబును చూడగానే నేను నీళ్లు కారిపోయాను. చిక్కి శల్యమయ్యి అస్థిపంజరంలా ఉన్నాడు. చప్పున దగ్గరకు వెళ్ళి నుదుటి మీద చెయ్యి వేసి చూశాను. జ్వరమంతగా ఉన్నట్టు లేదు. మాగన్నుగా పడుకున్నాడు. జ్వరమున్నట్టు లేదే అన్నాను. సీత నా ప్రశ్నకు జవాబు చెప్పడం ఇష్టం లేని దానిలా అక్కడున్న స్టూల్ మంచం దగ్గరకు జరిపి కూర్చోండి, ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోయింది. నేనింకోసారి నుదురు పొట్ట తాకి చూశాను. పొట్ట మీద చెయ్యి తగలగానే బాబు కళ్ళు తెరిచాడు. బాబూ తగ్గు స్వరంతో ఎంతో ఆప్యాయంగా పిలిచాను. నేను వెళ్ళిన సమయం సాయంత్రం కావడం వల్ల, బాబు ఉన్న గది బాగా లోపలికి ఉండడం వల్ల అక్కడ వెలుతురు మందంగా ఉంది. నీరసంగా మగతగా ఉన్న వాడి కళ్ళకి నేను తండ్రిలా కనిపించాను కాబోలు. నాన్నా నాన్నా అంటూ లేచి నా మెడ వాటేసుకున్నాడు. కూర్చుని వాడిని చేతుల్లోకి తీసుకుంటూ అనునయంగా చెప్పాను. బాబు నేను అంకుల్ని అని. నీరసంగా ఉన్నవాడి కళ్ళు నా స్వరం వినగానే ఉలికిపాటుగా నన్ను పరీక్షగా చూశాయి. వెంటనే ముఖంలో నిండిపోయిన నిరాశ నేను ఊహించలేనిది. కళ్ళతోనే గదంతా వెతికాడు. నాన్న ఏడి? నాన్న వస్తాడని అమ్మ చెప్పింది అంటూ ఏడుపు లంకించుకున్నాడు. నేను దగ్గరకు తీసుకున్నా విసురుగా లేచేశాడు. లేచి కూర్చుని పక్కబట్టలు లాగి క్రింద పడేశాడు. కాళ్ళు మంచం మీద తన్నడం ప్రారంభించాడు. బాబు ఏడుపు వినగానే సీత పరుగున వచ్చింది. వాడిని దగ్గరకు తీసుకుని సముదాయించబోయింది. కానీ సాధ్యం కాలేదు. బాబు సీత మాటలు వినడం లేదు. నేనిచ్చిన బిస్కెట్ ప్యాకెట్ తీసుకోలేదు. ఒకటే ఏడుపు. 2 నిమిషాలు సముదాయించిన సీత ఇక భరించలేని దానిలా వాడి వీపు మీద చెల్లున 2-3 సార్లు చరిచింది. సీత అరిచినట్టుగా బిగ్గరగా అన్న నేను చప్పున వచ్చి చెయ్యి పట్టుకున్నాను. సీత చెయ్యి వదిలించుకుంది. నాకు మొదట్లో బాధగానే ఉండేది. ఇప్పుడు అలవాటైపోయింది. ఇది రోజూ జరిగే తంతే. 2 చరిస్తే గాని ఆ ఏడుపు మానడు సీత కోపంగా అంది. చూడండి, వాళ్ళకింత చాకరీ చేస్తున్నాను. కేవలం ఈ పిల్లల కోసమే. నేను జీవోత్సవల్లా బ్రతుకుతున్నాను. కానీ వీళ్లకు నేను నచ్చలేదు. ఎంతసేపు తండ్రి తండ్రి. ఆయనకు కనీసం వీళ్ళొకరు బతికున్నారనే జ్ఞాపకమైనా రాలేదు అంటుండగానే సీత కంఠం బొంగురుపోయి దుఃఖం ముంచుకొచ్చింది. ఆ ఏడుపు నిగ్రహించుకోవడానికన్నట్టు చప్పున అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బాబు మంచం మీద కూర్చుని కళ్ళు నులుముకుంటూ ఏడుస్తున్నాడు. హృదయ విదారకంగా, దీనంగా, ఆర్తిగా ఉన్న ఆ ఏడుపు నా గుండెలని కలచివేసింది. బాబుని నా ఒళ్ళోకి తీసుకోవాలని చూశాను. కానీ వాడు రాలేదు. నన్ను తన్నాడు, గిచ్చాడు. నా చేతుల నుంచి తప్పించుకోవడానికి గిలగిలలాడాడు. చివరికి మీ నాన్న మిమ్మల్ని నాతో రమ్మన్నాడు. మన ఊరు వెళ్దాం. మా బాబు మంచివాడు. మనిద్దరం ఫ్రెండ్సం కదూ. నేను మీ అంకుల్ని కాదా అని చెప్పడంతో మాలిమయ్యి దగ్గరికొచ్చాడు. సీత కాఫీ తెచ్చిచ్చింది. మీ నాన్నగారెక్కడా అన్నాను. బజారు వెళ్లారు. ఇప్పుడే వస్తారు. బట్టలవి సర్దుకో సీత. మీ నాన్న రాగానే ప్రయాణమవుదు గాని అన్నాను. నేనా? ఆశ్చర్యంగా చూసింది. నువ్విక్కడుంటే బాబుకి సుస్థి తగ్గదు. తండ్రి కోసం బెంగపడ్డాడని తెలుస్తూనే ఉందిగా. మీకు తెలీదు. నేను వచ్చేటప్పుడు ఆయన ఎలాంటి మాటలన్నారు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఆ గుమ్మం ఎక్కను. పిల్లల కోసం నువ్వీ అభిమానం వదులుకోక తప్పదు సీత. మీ స్పర్ధలు, అవమానాలు ఈ పసివాళ్లకేం తెలుస్తాయి? గోపాలాన్ని చూడకపోతే బాబు దక్కడేమోనని భయంగా ఉంది సీత తలవంచుకుని అంది. అక్కడకు వస్తే చూస్తారని ఏం నమ్మకం? నేను, పిల్లలు ఆయన కంట్లో నలుసుల్లా అయ్యాం. బాబుకేదైనా అయితే ఆయన బాధపడే రోజులు ఎప్పుడూ పోయినాయి. సీత మూగగా ఎంత వేదన భరిస్తోందో జీరపోయిన ఆ కంఠమే చెబుతోంది. నేను అనునయంగా అన్నాను. సీత, గోపాలం స్వతహాగా దుర్మార్గుడు, స్వార్థపరుడు అయితే నిన్ను రాజీ పడమని నేను కలలో కూడా కోరేవాడిని కాదు. గోపాలం దారి తప్పిన మనిషి. అతన్ని దారికి మళ్లించాల్సిన బాధ్యత నీకుంది. ఈ విషయంలో
నీకు తోడుగా ఉండాల్సిన అధికారం నాకుంది. ఈ స్పర్ధలన్నీ తొలగి పరిస్థితులు చక్కబడిన రోజున నువ్విప్పుడు చూపించే సహనానికి, పణంగా పెడుతున్న ఆత్మాభిమానానికి నువ్వు గర్వపడే రోజు తప్పకుండా వస్తుంది. నా మాట విని నువ్వు బయలుదేరు. వచ్చి ఏం లాభం? అడుగుపెట్టిన క్షణం నుంచి నరకం. మేము ఎందుకు పోట్లాడుకుంటున్నామో, ఆయన నా మీద ఎందుకు చేయి చేసుకుంటున్నారో పిల్లలకు అర్థం కాదు. ఇలా దూరంగా ఉంటే వాళ్ళకి కనీసం తండ్రంటే గౌరవమైనా మిగులుతుందేమో అంది సీత. వాళ్ల సంగతి అలా వదిలే. నీ భవిష్యత్తేంటి? ఇలా ఎన్నాళ్ళుంటావు? నా శరీరంలో ఓపిక ఉన్నంత వరకు. మా అమ్మా నాన్న పెద్దవాళ్ళైపోయారు. వాళ్ల ఆశ నాకు ఎలాగూ లేదు. మా పెద్ద వదిన సుస్థి మనిషి. 6 పిల్లల్ని చూడాలి. నా అవసరం వాళ్ళకి ఉన్నంతకాలం ఈ ఇంట్లో ఉంటాను. ఆ తర్వాత ఏ ఇంట్లోనైనా మనిషి అవసరం కాకపోతుందా? నేను దానికి సమాధానం చెప్పబోతుండగా ఇంతలో ఎవరే సీత వచ్చారుట అంటూ నడుం వంగిన ముసలాయన లోపలికొచ్చాడు. ఆయనకి కాస్త చెవుడులా ఉంది. సీత బిగ్గరగా నా గురించి చెప్పి పరిచయం చేసింది. ఆయన నా దగ్గరకొచ్చి కూర్చున్నాడు. గోపాలం బాగోగుల గురించి అడిగాడు. ఆయన కష్టనిష్ఠూరాలు చెప్పసాగాడు. సీత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ముసలాయన వెంటనే, నువ్వు సీతకి వ్రాసిన ఉత్తరాలు చూశాను బాబు. ఏదో విధంగా దాని సంసారం కుదుటపడే మార్గం చూద్దు. చచ్చి నీ కడుపున పుడతాను అంటూ మొదలుపెట్టాడు. ఆయన గోపాలం గురించి ఆగ్రహపడకుండా పైనుంచి సమర్థించడం నాకు ఆశ్చర్యం వేసింది. అతనికే మగవాడు, బయట తిరిగేవాడికి 1,00,000 గొడవలుంటాయి. అవన్నీ తప్పులు పట్టుకుంటూ కూర్చుంటే సంసారం నిలుస్తుందా? అయినా అనకూడదు గాని ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఓర్వలేనితనం ఎక్కువ. సహనం అనే మాట లేదు. నా చిన్నతనంలో మా తాతయ్య తనకు నచ్చిన ఆడదాన్ని ఇంటికే తెచ్చుకుని కాపురం పెట్టాడు. ఎవరైనా నోరెత్తడానికి ఉందా? ఇలా ముక్కు మీద కోపం పెట్టుకుని రుసరుసలాడితే సంసారాలు నిలుస్తాయా? ఇప్పటికీ నేనున్నాను. నా తర్వాత దానికేంటి చెప్పు అంటూ ఆవేదన వెలిబుచ్చాడు. ఆయనకు నాకు మధ్య 2 తరాల వ్యత్యాసం ఉంది. ఆయన అభిప్రాయంతో నేను ఈషణ్ మాత్రం కూడా ఏకీభవించలేను. అలాగని తర్కం పెట్టుకోలేదు. నేను సీతని తీసుకువెళ్లడానికి వచ్చానని చెప్పాను. ఆయన ముఖం చాటంతయింది. సీతను బయలుదేరమని చెప్పాడు. సీత అయిష్టంగా, బలవంతంగా, గత్యంతరం లేని దానిలా, ఒక విధంగా నా మీద కోపం వచ్చిన దానిలా బయలుదేరింది. దోవలో రైల్లో చెప్పాను, సీత, నీ మనసు కష్టపెడుతున్నందుకు నాకు బాధగానే ఉంది. నీవు ఎక్కడున్నా నీ శరీర కష్టం మీద బ్రతకాల్సిన దానివే. ఆ మాత్రానికి అక్కడే ఎందుకుండాలి? గోపాలం మీద ఆర్థికంగా నువ్వు ఆధారపడొద్దు. నేనేదైనా నీకు ఆధారం చూపిస్తాను. పిల్లలకు నీకు అతను అవసరాలు తీర్చలేని నాడు గోపాలం అంతగా విరుచుకుపడలేడు. కొద్ది రోజులు ఓపిక పట్టు. ఒక 6 నెలలు పోని, ఒక్క ఏడాది. అప్పటికీ లాభం లేదనుకుంటే గోపాలంతో నువ్వు శాశ్వతంగా విడిపోదువు గాని. నా మాటలు విన్న సీత చివరికి అలాగే అన్నట్టు తల ఊపింది. నాకు తెలుసు, సీత మళ్ళీ రావడానికి కారణం నేనేనని గోపాలానికి ఈరోజు కాకపోతే రేపైనా తప్పక తెలుస్తుంది. అసలే తన విషయాల్లో కలగ చేసుకోవద్దని గట్టిగా చెప్పాడు. ఈ విషయం తెలిస్తే ఇంకా మండిపడతాడు. అతను నా మీద దూయబోయే కత్తులను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. సీతతో పాటు నేను సహనం చూపించాలి. ఎందుకంటే గోపాలం నాకు ప్రియమిత్రుడు. అతను మళ్ళీ మన దారికి రావడానికి నేనేది భరించడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో నేను సీతకి పూర్తిగా అండగా నిలవడానికి దృఢంగా నిశ్చయించుకున్నాను. సీతను బలవంత పెట్టి నా వెంట తీసుకువచ్చాను గాని తనకి చెప్పకుండా తీసుకువచ్చినందుకు గోపాలం ఏం రాద్ధాంతం చేస్తాడోనని నా గుండెల్లో బెదురుగానే ఉంది. సీత వచ్చిన 2 రోజులకి గోపాలం ఆ రోజు మామూలు కంటే చాలా ముందుగా ఆఫీస్కొచ్చాడు. తను ఇంతవరకు ఎప్పుడూ క్రింద ఆఫీసు వదిలి పైభాగంలో నేనుంటున్న గదిలోకి రాలేదు. ఆ రోజు కాస్త ఆలస్యంగా లేచిన నేను అప్పుడే కాఫీ తాగి షేవ్ చేసుకుంటున్నాను. సూర్యం వంటగదిలో సర్దుతున్నాడు. ఇంతలో మెట్ల మీద నుంచి గబగబా ఎవరో వస్తున్నట్టు చెప్పుల చప్పుడయింది. ఏదైనా అర్జెంటు పని ఉంటే తప్ప ఇంత పొద్దుటే ఎవరూ రారు. ఒకవేళ వచ్చినా క్రింద వేచి ఉండి కబురు చేస్తారు తప్ప పైకి రారు. నేను సూర్యాన్ని కేకవేసి ఎవరో చూడమని చెప్పే లోపల గోపాలం గాలి దుమారంలా గదిలోకి దూసుకొచ్చాడు. అతని చూపుల్లో నిప్పులు కురుస్తున్నాయి. క్షణంపాటు అతన్ని గమనించిన నేను రెప్పపాటులో నన్ను నేను సర్దుకున్నాను. నవ్వులాటగా సంభాషణ మొదలు పెడుతున్నట్టు అన్నాను, ఓహోహో, ఏం భాగ్యం! ఈరోజు
పొద్దుట లేస్తూనే తమరి దర్శనం చేసుకున్నాను. సూర్యం, గోపాలం గారొచ్చారు, ఓ కప్పు మంచి కాఫీ పట్రా అని కేకేశాను. గోపాలం నా ధోరణికి నిరసనగా తల ఎగరేశాడు. తర్వాత సూటిగా అడిగాడు, నువ్వు సీత వాళ్ళ ఊరు వెళ్ళావా? నేనా మాట విననట్టు కుర్చీలాగి కూర్చో అన్నాను. అతను కూర్చోలేదు. రెండోసారి రెట్టించినట్టుగా అడిగాడు, నువ్వు సీత వాళ్ళ ఊరు వెళ్ళావా? వెళ్ళాను, నా పని మీద. నా అమాయకత్వం నటనగానే స్పష్టంగా తెలుస్తోంది. సీత వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళలేదు? పిల్లల్ని చూడ్డానికి వెళ్ళాను. నేను చూసే వరకు పిల్లలు ఆగలేదు. నేను వెళ్ళగానే మామయ్య మమ్మల్ని మా నాన్న దగ్గరకు తీసుకువెళ్ళు అంటూ వెంటపడ్డారు. బాబు అసలే జ్వరంగా ఉన్నాడు. జ్వరం మత్తులో నన్ను చూసి నువ్వే అనుకుని బావురుమన్నాడు. సూర్యం ఇంతలో కాఫీ తెచ్చి అక్కడ పెట్టాడు. తీసుకో అన్నాను. నేనిప్పుడు కాఫీ కోసం పలహారాల కోసం రాలేదు, విసురుగా అన్నాడు గోపాలం. పోట్లాట కోసం వచ్చావని తెలుసులే. కాఫీ తాగు, కాస్త బలం వస్తుంది, వేడి పుడుతుంది అన్నాను. గోపాలం కళ్ళలో మళ్ళీ నిప్పులు కురిశాయి. నీకంతా నవ్వులాటగా ఉంది. నేను ముఖం తిప్పుకుని అద్దం వైపు తిరిగి షేవ్ చేసుకోసాగాను. నాకు నవ్వులాటగా ఉందట. లోపల నేనెంత బాధపడుతున్నానో ఆ మూర్ఖుడికి ఎలా తెలుస్తుంది? గోపాలం తీవ్రంగా అన్నాడు. అసలు నా సంగతి నీకెందుకు? ఒకళ్ళ సంసార విషయంలో జోక్యం కలగచేసుకోవడానికి నీకు సిగ్గనిపించడం లేదు? చాలా బాధ కలిగించింది ఆ మాట. చాలా ఆగ్రహం కూడా తెప్పించింది. కానీ తమాయించుకున్నాను. జాగ్రత్తగా, ఎంతో ఏకాగ్రతతో షేవ్ చేసుకుంటూ తాపీగా అన్నాను. సిగ్గెందుకు గోపాలం? నేను నీలాంటి మగాడినే. మనకు సిగ్గేంటి? కట్టుకున్న భార్యని ఏడిపించగలం, కన్నపిల్లల్ని ఉసురు పెట్టగలం. మన స్వార్థం కోసం మనం ఏదైనా చేయగలం. మగధీరులం కదా, మనం ఏం చేసినా చెల్లుతుంది. కట్టుకున్నవాళ్ళు కన్నవాళ్ళు కిమ్మనకుండా భరిస్తారు. సంఘం చూసి చూడనట్టు ఊరుకుంటుంది. మనకి ఎదురేంటి? గోపాలం ముఖం ఎర్రబడింది. కానీ అంతలోనే చురుగ్గా అడిగాడు, అయితే సీతని తీసుకురావడంలో నీ స్వార్థం ఉందంటావు? ఈ విషపు బాణానికి కూడా తట్టుకున్నాను. రెట్టింపు చురుగ్గా జవాబు చెప్పాను. ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. సీత నా స్నేహితుడి భార్య. ఆమె కష్టసుఖాల్లో ఆదుకోవలసిన బాధ్యత నాకు 100కి 100 పాళ్ళు ఉంది. అంటే నా ఇష్టం లేకుండా ఆవిడ నా ఇంట్లో ఉండగలదనా నీ ఉద్దేశం? ఆ ఇల్లు పూర్తిగా నీ ఇల్లు కాదని, ఆ ఇంట్లో ఉండడానికి నీకెంత అధికారం ఉందో సీతకి కూడా అంతే అధికారం ఉందని నువ్వు తెలుసుకోకపోతే నువ్వు చాలా పొరపడుతున్నావన్నమాట. ఆవిడిని నాకు ఎదురు తిరగమని నేర్పుతున్నావన్నమాటేగా. అంతకంటే గత్యంతరం లేదు మరి. శాంతి పరిచయంతో కైపెక్కి ఉన్న నిన్ను ఆ నిషా నుంచి దింపి సంసారం చక్కబరుచుకోవడం సీత చేయాల్సిన పని. పిల్లల కోసమైనా జాగ్రత్త పడక తప్పదు మరి. గోపాలం, రోజులు మారాయి. మగవాడిని కదా అనే అహంకారంతో, స్వార్థంతో ప్రవర్తిస్తే ఇది వరకులా చెల్లుబాటు కాదు. అనవసరంగా శృంగభంగం అవుతుంది. పెళ్ళంటూ చేసుకున్న తర్వాత ఆ సంసారం పట్ల ఆడదానికి ఎంత బాధ్యత ఉందో మగాడికి అంత ఉండాలి. ఏది జరిగినా నా కర్మకే అనుకుని సరిపెట్టుకునే ఇది వరకటి తరం వాళ్ళు కాదు ఇప్పటి ఆడపిల్లలు. మనం నిజమైన మగధీరులమైతే ఒకళ్ళ చేత వేలు పెట్టి చూపించుకునే పనులు చెయ్యకూడదు అన్నాను. నీ వాగుడు నాకు తెలియంది కాదుగా. అసలు నీ దగ్గరికి రావడం నాది పొరపాటు. గోపాలం విసురుగా వెళ్ళిపోయాడు. గోపాలం, గోపాలం అని నేను వెనక నుంచి పిలుస్తున్నా వినిపించుకోలేదు. అక్కడ పెట్టిన కాఫీ తాగనే లేదు. ఒకప్పుడు ఎంత ఆత్మీయులుగా ఉండేవాళ్ళం. ఒక్కరోజు ఒకరిని ఒకరు చూసుకోకపోతే ఉండలేకపోయేవాళ్ళం. ఈ శాంతి ఎక్కడి నుంచి వచ్చింది? అతని సంసారంలో నిప్పులు పోసింది. మా స్నేహంలో చిచ్చు పెట్టింది. గోపాలం మామూలు మనిషి అవుతాడా? అతని సంసారం మళ్ళీ కళకళలాడుతుందా? ఇవే నాకు పెద్ద ప్రశ్నార్థకాలైపోయాయి. గోపాలాన్ని వాదనలో బెదిరించినా అతనికి నిజంగా ఇష్టం కాకపోతే సీత ఆ ఇంట్లో ఉండడం కష్టమేనన్న సంగతి నాకు తెలుసు. ప్రతిరోజు గోపాలం ఆఫీసులో నా ఎదుట ఉంటున్న సమయంలో సూర్యాన్ని బజారుకు పంపినట్టు పంపి సీత ఇంటికి వెళ్ళి సంగతులు తెలుసుకుని రమ్మనమనేవాడిని. గోపాలం ఇంట్లో డబ్బిస్తాడన్న ఆశ నాకెలాగూ లేదు. నేను సూర్యం చేతికి కొంత డబ్బు ఇచ్చి పంపాను. కానీ సీత తీసుకోలేదు, తిప్పి పంపేసింది. సీత చాలా నీరసంగా బాధపడుతున్నట్టుగా ఉందని సూర్యం చెప్పాడు. మర్నాడు చీటీ వ్రాసి పైకమిచ్చి పంపాను. ఆ ఉత్తరంలో ఇలా వ్రాశాను. సీత, నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు.
నేను మీ ఇంటికి రావడానికి వీలు కాని పరిస్థితులు తెచ్చాడు గోపాలం. నువ్వు పిల్లలు పస్తులుంటే అంతకంటే నరకయాతన నాకింకొకటి లేదు. ఈ డబ్బు తీసుకో. ఈరోజు కూడా తిరగ్గొడితే నేను స్వయంగా రావాల్సి వస్తుంది. సీత ఆ రోజు డబ్బు తిప్పి పంపలేదు. ఆ మర్నాడు 2 గంటల వేళ నేను ఆఫీసు గదిలో కూర్చుని మ్యాటర్ కరెక్ట్ చేసుకుంటున్నాను. గోపాలం లోపలికొచ్చాడు. వస్తూనే ఒక కాగితం చూపిస్తూ, నువ్వు నా గుప్పెట్లో చిక్కావు అన్నాడు. నేనేం రాకుమారిని కాదే, నా ప్రాణం కాగితాల్లోనూ చిలకల్లోనూ ఉండడానికి అన్నాను నిర్లక్ష్యంగా. ఇదేంటో తెలుసా? నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది? గోపాలం చదివి వినిపించాడు. సీతకి. నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు. ఆగి నా ముఖం వైపు చూశాడు. నేను తొణకలేదు. మరింత శ్రద్ధగా చేతుల్లో ఉన్న కాగితాలు చూస్తూ తప్పులు దిద్దసాగాను. గోపాలం శాంతం చదవబోయాడు. నేను ఆపు చేశాను. నీకెందుకింత శ్రమ? అది నేను సీతకి వ్రాసిన ఉత్తరం. నాకు తెలిసిందేగా అన్నాను. ఈ ఉత్తరం సుభద్రమ్మ గారికి చూపిస్తే ఏమవుతుందో తెలుసా? తెలీదు. బహుశా నా ఉద్యోగం పోతుందేమో. ఉత్తరం ఆధారంగా చేసుకుని నేను సీతని కోర్టుకి ఈడిస్తే, డైవర్స్ ఇస్తే నేనేం ఆశ్చర్యపడను. మనిషి పతనం వైపు తిరిగితే ఎంత నికృష్టపు లోతులకు జారిపోతాడో నువ్వొక ఉదాహరణ అనుకుంటాను. గోపాలం తీవ్రంగా అన్నాడు. ఇదిగో రవి, ఇప్పుడే చెబుతున్నాను. నేను వద్దనుకున్న సంసారం నా చేత నువ్వు చేయించలేవు. నేను తెంచుకోవాలనుకున్న గుదిబండ బలవంతంగా నా మెడకి ముడివేయలేవు. నా మానాన నన్ను వదిలేసి నీ పని నువ్వు చూసుకుంటే చాలా మంచిది. ఆఖరిసారిగా చెబుతున్నాను. స్నేహం విషయానికి వస్తే నేను ఎంత ఆత్మీయుడినో, విరోధానికి వస్తే నేనంత రాక్షసుడిని. అనవసరంగా నాతో కయ్యానికి కాలు దువ్వకు. గోపాలం వెళ్ళిపోయిన తర్వాత నా పని సాగలేదు. ముందున్న కాగితాలపై నా దృష్టి నిలవలేదు. చేతుల్లో పెన్నుని అటు ఇటు తిప్పుతూ చాలాసేపు పరధ్యానంగా అలాగే కూర్చుండిపోయాను. శాంతి కబంధ హస్తాల నుండి గోపాలాన్ని రక్షించడం ఎలా అన్నదే నాకు తీరని వేదన అయిపోయింది. గోపాలానికి నాకు ఈ ఘర్షణ జరిగిన తర్వాత 4-5 రోజులకి శాంతి భర్త హృద్రోగంతో మరణించాడనే వార్త విని నిశ్చేష్టుణ్ణయ్యాను. ఈ మాట వినగానే నాకు నవనాడులు కృంగిపోయినట్టయింది. గోపాలం సంసారం విషయంలో నాకున్న ఒక్క ఆశ ఈ విధంగా ఆరిపోయింది. సుభద్రమ్మ గారు నన్ను రమ్మనమని కబురు చేసి నన్ను వెంట తీసుకుని శాంతి ఇంటికి వెళ్ళారు. మేం వెళ్ళేసరికి అప్పటికే అక్కడ సత్య, భాస్కరం, గోపాలం అందరూ ఉన్నారు. మమ్మల్ని చూడగానే శాంతి ఏడ్చిన తీరు వర్ణనాతీతమైంది. సుభద్రమ్మ గారి చేతుల్లో వాళ్ళి మూర్ఛపోయినప్పుడు అందరూ సానుభూతితో కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ నాకేమీ అనిపించలేదు. నాకెందుకో శాంతి ప్రదర్శిస్తున్న దుఃఖమంతా నటనగాను, ఎదుటివారి ఆత్మీయతకి గేలం వేసిలాగే యుక్తిగాను కనిపించింది. సత్యముఖం వాడిపోయి అలసటగా ఉంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా చూసి భరించలేని సుకుమారమైన హృదయం గల సత్య భవిష్యత్తులో డాక్టర్గా ఏం నిలబడగలదో నాకు సందేహమే. నేనక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను. నేనక్కడి నుంచి సరాసరి సీత దగ్గరకు వెళ్ళాను. పిల్లలు స్కూలుకి వెళ్లారు. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దంలా ఉంది. సీత ముందు గదిలో కూర్చుని జాకెట్ బట్టలు కత్తిరిస్తోంది. ఈ పని ఎప్పటినుంచి మొదలెట్టావు సీత? 4-5 రోజుల నుంచి. బొత్తిగా పొద్దుపోవడం లేదు. సిగ్గుపడుతున్నట్టుగా చప్పున గబగబా అవన్నీ సర్దేసింది. నేనక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాను. కొద్దిసేపు తటపటాయించి చివరికన్నాను, శాంతి భర్త పోయాట తెలుసా? విన్నాను. డ్రైవర్ నిన్న మా ఇంటికే వచ్చాడు. ఆ మాటలు అంటున్నప్పటి సీత ముఖంలో నిండుకున్న దైన్యం, నిస్పృహ చూసేసరికి నా గుండెలు కలచినట్టయింది. సీత, ఈరోజు నీ దగ్గర ఒక వాగ్దానం తీసుకోవడానికి వచ్చాను. ఏంటది? నిరాసక్తిగా అడిగింది సీత. గోపాలం ఎలాగైనా మారని, ఏ విధంగానైనా ప్రవర్తించని, నువ్వు మాత్రం ఈ ఇల్లు వదలొద్దు. ఇది నీకు బాధని తెలుసు. కానీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునైనా నువ్వు సహనం వహించాలి. సీత కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. వాళ్ల కోసం కాకపోతే నేను ఏనాడో ఈ గుక్కెడు ప్రాణం వదిలేసేదాన్ని అంది. నువ్వలా నిరాశపడడం కూడా నాకు నచ్చడం లేదు సీత. నీ జీవితం ఒక్క గోపాలం కోసమేనా? నీకుగా ఏం లేదా? పోనీ అలానే అతని కోసమే అనుకుందాం. ఇన్ని సంవత్సరాలు కేవలం అతని కోసమే అన్నట్టుగా అతనికి వండి పెడుతూ ఇల్లు చూస్తూ బ్రతికావుగా. ఆ కృతజ్ఞత గాని, అనురాగం గాని అతనికేమైనా ఉందా? ఆలుమగలిద్దరూ
జీవితాంతం ఒకరి కోసం ఇంకొకరు అన్నట్టు బ్రతకడంలో స్వర్గం ఉంది, కాదనను. కానీ భార్యాభర్తలిద్దరిలో ఒక మనిషి ఈ స్వర్గం లక్ష్యం కానట్టు కాలదన్నినప్పుడు ఇంకో వ్యక్తి నిస్పృహ చెందకూడదు. రోషం తెచ్చుకోవాలి. నువ్వు లేకపోయినా నేను బ్రతకగలను అనే ధీమాతో ప్రవర్తించి అవతలి వాళ్ళకి బుద్ధొచ్చేలా చెయ్యాలి. నీకిద్దరు పిల్లలున్నారు. తండ్రిగా గోపాలం బాధ్యత తెంపేసుకున్నాడు. తల్లిగా నువ్వు తెగ్గొట్టుకోగలవా? కష్టమో నిష్ఠూరమో వాళ్ళని పెంచి పెద్ద చెయ్యాలిగా అన్నాను. అందుకేగా ఈ మోడులా మొండిగా బ్రతకడం. ఇంకోటి కూడా చెప్పడానికే వచ్చాను సీత. నీకు కుట్టడం బాగా వచ్చు కదా. నాకు తెలిసిన రెడీమేడ్ షాప్ ఉంది. నేను వాళ్లతో మాట్లాడాను. నెలకి ఇంత అని ఇచ్చే ఏర్పాటు చేస్తాను. ఆ విధంగా అయితే నీకు కాలక్షేపము ఉంటుంది, నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలుగుతున్నావనే ధైర్యము కలుగుతుంది. సీత సమాధానం చెప్పలేదు. నేను వెళ్ళడానికి లేస్తూ అన్నాను, దిగులు పడకు సీత. నువ్వు కష్ట సమయంలో ఒంటరిదానివి కాదు. స్నేహితుడిగా, సోదరుడిగా నా అండ నీకు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలి, సహనంతో ప్రవర్తించాలి. ఎప్పటికైనా మంచి రోజులు మళ్ళీ రాకపోతాయా అనే ఆశతో ఉండు. ఈ బాధలేవి నిన్నంతగా కష్టపెట్టలేవు. చాలామందికి తమకొచ్చిన బాధల కంటే వాటిని గంపంతులుగా ఊహించుకుని సగం యాతనకు గురయ్యి హైరాణ పడతారు. నేనొస్తాను. నీకెప్పుడు అవసరమైనా నాకు ఫోన్ చెయ్యి, లేకపోతే కబురు చెయ్యి అంటూ సీత ఆ విధంగా తప్పకుండా చేసేలా వాగ్దానం తీసుకుని వచ్చేశాను. ఆశల శిఖరాలు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో 11వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.